హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో అనుకోకుండా దేవుడి పండుగ చేయాల్సి వస్తుంది. ఇంతకీ ఆ పండుగ ఏంటనే విషయం మీ అందరికీ ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే మన షార్ట్ వీడియోస్ చూసే ఉంటారు కదా. ఇంత సడన్ గా దుర్గమ్మ కొలుపు ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు చేయడానికి గల రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లీజ్, ఎందుకంటే మేము చాలా కష్టపడి మరి ఈ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నా కదా, మేము ఇంట్లో 5 మెంబర్స్ ఉంటే మా 5 మెంబర్స్ కి కూడా ఆరోగ్యం బాగుండట్లేదు అని. అసలు ఈ సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 2 సంవత్సరాల క్రితం నాకు ఆరోగ్యం పూర్తిగా బాగాలేకుండే. అప్పుడు నేను హాస్పిటలైజేషన్ అయినా చాలా మంది దుర్గమ్మ మొక్కున్నది కదా మీకు, ఆ దుర్గమ్మకి మొక్కండి మంచి జరుగుతుంది అని చెప్పిండ్రు. 2 ఇయర్స్ బ్యాక్ నుండి దుర్గమ్మ తల్లికి మొక్కడము, ముడుపులేయడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నవి. అయినా మొక్కినప్పుడు మాత్రమే మంచి జరుగుతుంది, తర్వాత మళ్ళీ యథావిధిగా ఇంకా అదే ప్రాబ్లమ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. నా ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు. అప్పుడప్పుడు పిల్లలకి కూడా బాగుండట్లేదు, మా ఆయనకి బాగుండట్లేదు, మా అత్తమ్మకి బాగుండట్లేదు. అసలు ఇంట్లో మొత్తం చికాకుగా ఉంటుంది. ఆ 2 ఇయర్స్ బ్యాక్ మేము హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాతనే దేవుడికి మొక్కినము, ముడిపేసినాము, ఇంకా దుర్గమ్మ కొలుపు చేద్దాము అనుకున్నాము. అంతలోనే అనుకోకుండా మా ఆయన వల్ల నానమ్మ అంటే మా అమ్మమ్మ జరిగిపోయినరు. ఇంకా అప్పుడు మాకు 1 ఇయర్ వరకు దేవుళ్ళకి చేయడం కుదరదు కాబట్టి ఇంకా 1 ఇయర్ అయితే ఏ దేవుడికి చేయలేదు. అలా 1 ఇయర్ అయిపోయింది. మా అవ్వకి సంవత్సరికం కూడా పెట్టినాం. సంవత్సరికం పెట్టిన తర్వాత మళ్ళీ నాకు ఇట్లనే అవుతుంది. ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు బాగుండట్లేదు. 2 మంత్స్ కి 3 మంత్స్ కి ఒకసారి చాలా సిక్ అయిపోతున్నా, హాస్పిటలైజేషన్ అవుతున్నా. అలా చూసిన చాలా మంది తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఒకటే మాట చెప్తున్నారు, మీకు దుర్గమ్మ అమ్మవారు ఉన్నారు కదా, ఆమెని మీరు ప్రతిష్ఠించుకుంటేనే మీకు ఇలా ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు అని చెప్తున్నారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ దసరా పండుగ కూడా సేమ్ అట్లనే అయిపోయింది. నా ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదు. హాస్పిటల్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 25 డేస్ 1 మంత్ వరకు కూడా చాలా ఇబ్బంది పడ్డా. ఇట్లయితే కాదు, మనం ఎప్పుడు హాస్పిటల్స్ లో వేలు పెడుతున్నాం కానీ దేవుడికి చేయడానికి అస్సలు ముందడుగు వేయట్లేదు అని మా మమ్మీ, మా అత్తమ్మ ఇద్దరు కలిసి దుర్గమ్మ తల్లికి, లక్ష్మీదేవి అమ్మవారికి బియ్యం గొలిసి పోసిండ్రు. అలా బియ్యం ఎందుకు గొలిచిపోస్తారంటే, మనం గొలిచిన బియ్యం కంటే కొన్ని అయినా ఎక్కువ అయితే దేవుడు ఇంట్లో ఉన్నాడు, దేవుడిని ప్రతిష్ఠించాలి అని అర్థం అన్నమాట. మరి మేము దేవుడికి బియ్యం గొలిసి పోసినాం కదా, ఆ బియ్యము మేము దేవుడికి చేసిన రోజు ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా అనే డౌట్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది కదా. ఆ డౌట్ నేను ఎప్పుడు క్లియర్ చేస్తా అంటే ఒక నెక్స్ట్ వీడియో, అంటే దుర్గమ్మ కొలుపుకి సంబంధించిన ఒక వీడియో ఉంటది కదా, ఆ వీడియోలో అయితే ఆల్రెడీ మీకు చూపిస్తాను నేను. ఇప్పుడైతే ఇంతకీ ఈ వీడియో ఏంటి అనేది అయితే చెప్తా వినండి. ఈ వీడియోలో మనం దేవుడికి ఎందుకు చేస్తున్నాము, అసలు దేవుడికి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అది కూడా ఇంత సడన్ గా ఎందుకు చేస్తున్నాము, ఇక కొద్ది రోజులు ఆగిన తర్వాత చేయాల్సింది కదా అనే విషయాల గురించి అయితే మాట్లాడతా. దసరా పండుగప్పుడు దేవుడికి బియ్యం కొలిచిపోసి ముడుపు వేసినప్పుడే మొక్కినము, దేవుడా ఖచ్చితంగా ఈసారి హోలీ పౌర్ణమికి నిన్ను ప్రతిష్ఠించుకుంటాం, ఇంట్లో నిన్ను ఎత్తుకుంటాం దేవుడా, నువ్వు మమ్మల్ని ఎత్తుకో అని మొక్కినము. ఎవ్రీ ఇయర్ హోలీ పౌర్ణమికి మా విలేజ్ లో జాతర జరుగుతుంది అనే విషయం కొంతమందికి అయితే తెలుసు. అవునండి, మా విలేజ్ లో అయితే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. చాలా పెద్ద జాతర అన్నమాట. మా విలేజ్ లో ఎక్కువ మంది ఆ హోలీ పౌర్ణమికి దుర్గమ్మ కొలుపు చేసుకుంటారు. కానీ ఈసారి హోలీ పౌర్ణమి అప్పుడు, జాతర అప్పుడు అయితే మాకు చేయడానికి అస్సలు కుదరలేదు దేవుణ్ణి ప్రతిష్ఠించడానికి. ఎందుకంటే అప్పుడు మా పరిస్థితి అస్సలు బాగాలేకుండే, మా దగ్గర అసలు డబ్బులే లేకుండే. అయినా మనం ఏదనుకున్నా గానీ దేవుళ్ళు నడిపిస్తేనే నడిచే వాళ్ళం మనము. అప్పుడు మాకు దేవుడు మాకు చెయ్యాలి అని రాసి పెట్టలేదేమో. ఈ రోజైతే ఆ దేవుడు మమ్మల్ని నడిపించిన నమ్మినం కాబట్టి దేవుడిని అయితే ఇంట్లో ప్రతిష్ఠించినాము. మీలోని కొందరికి ఈ డౌట్ రావచ్చు, అప్పుడంటే డబ్బులు లేవు కాబట్టి చేయలేదు, మరి ఇప్పుడు డబ్బులు ఉన్నాయా అందుకనే దేవుడికి ప్రతిష్ఠిస్తున్నారా అని. అవునండి, ఇప్పుడు కూడా డబ్బులు లేవు, కానీ ఎందుకంటే మా ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగాలేకపోవడం, అందరం హాస్పిటల్కి వెళ్ళడము, హాస్పిటల్స్ లో వేలు ఖర్చు పెట్టడం అవుతుంది. ఇంకా దేవుడికి ఒకసారి కొలిచి చూద్దాము, దేవుడిని ప్రతిష్ఠించి చూద్దాము, ఏదైనా మంచిదే అని అయితే దేవుడిని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దుర్గమ్మ అమ్మవారు మా ఇంట్లో ఇప్పటి వరకు లేదు కాబట్టి మేము కొత్తగా ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి కొంచెం పనులు అయితే ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే అమ్మవారిని ముందు ప్రతిష్ఠించడానికి ఒక ప్లేస్ అనేది ఎంచుకోవాలి. ఆ ప్లేస్ కి సంబంధించిన దగ్గర ఒక గుడి లాంటిది కట్టాలి. ఎందుకంటే అమ్మవారిని అక్కడనే ప్రతిష్ఠించాలి కాబట్టి ముందైతే అమ్మవారి కోసం అని బయట ఒక చిన్న గుడి లాంటిది కట్టినాము. అది మా పెద్ద మామయ్య కట్టిండ్రు అనే విషయం ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నా. అమ్మవారిని ప్రతిష్ఠించడానికంటే ఒక రోజు ముందే గుడి కట్టినాము. తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించే రోజు అయితే చాలా పనులు ఉంటాయి. అందులోనూ ఇంకా మేము అనుకోకుండా దేవుణ్ణి ప్రతిష్ఠించాల్సి వస్తుంది కాబట్టి మేమైతే ఇంకేం ప్రిపేర్ చేసుకోలేదు. అసలు ప్రిపరేషన్స్ ఏమీ లేకుండే, అప్పటికప్పుడు అన్ని ఇక్కడే మా సూపర్ మార్కెట్ లో తీసుకొచ్చి అయితే చేద్దామనే ప్లాన్ తోని ఇంకా ముందడుగు వేయాల్సి వచ్చింది. ఒకప్పుడు దుర్గమ్మ కొలుపు అంటే ఒక వారం రోజుల ముందు నుండి ప్రిపరేషన్స్ జరుగుతుండే. ఎందుకంటే తంగడాకు తీసుకురావడము, తంగడాకుని ఎండబెట్టడము, అది పొడిలాగా చేయడము, మేక
తీసుకురావడము, ఇంకా వర్క్స్ అయితే చాలా ముందు నుండే చేసుకునే వాళ్ళు. ఇప్పుడైతే దుర్గమ్మ కొలుపుకి సంబంధించిన ప్రాసెస్ అయితే ఎంత ఈజీ అయిపోయింది అంటే సూపర్ మార్కెట్ లోని అన్ని ఐటమ్స్ దొరుకుతున్నవి ఇన్స్టంట్ గా. మా విలేజ్ లోని సూపర్ మార్కెట్ లో కూడా పెద్ద దేవర పూజ సామాగ్రి అంటే అందులో అన్ని ఉంటాయి అన్నమాట దుర్గమ్మ కొలుపుకి సంబంధించినవి. అప్పటికి మాకు ఇంకా ఎక్కువ టైం లేకుండే, ఇది నిన్న అన్నమాట. నిన్ననే మేము దేవుడిని ప్రతిష్ఠించినాం కాబట్టి నిన్న మార్నింగ్ ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మేము వంట చేసుకొని తినేసరికి ఆఫ్టర్నూన్ 1:00 అయింది. ఇంకా 1:00 కి సూపర్ మార్కెట్ కి వెళ్లి సూపర్ మార్కెట్ లోని అన్ని సామాగ్రి అయితే తీసుకొని వచ్చినాము. ఇంకా వంటకి సంబంధించినవి, దేవుడికి సంబంధించినవి, ఇలా ప్రతి ఐటెం కూడా మా విలేజ్ లోని సూపర్ మార్కెట్ లోనే తీసుకున్నాము. ఈ మధ్య కాలంలో మేము సూపర్ మార్కెట్ కి వెళ్ళక కూడా చాలా రోజులు అవుతుంది. ఏదైనా వస్తువు అవసరం ఉంటే మాత్రమే కొనుక్కొచ్చుకుంటున్నాము. అంతకు ముందులా 1 మంత్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఒకేసారి తీసుకొచ్చి అయితే స్టోర్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మా సోనుబాబుకి మేము సూపర్ మార్కెట్ కి వెళ్తున్నామంటే రెక్కలు వస్తాయి. ఎందుకంటే సూపర్ మార్కెట్ కి వెళ్ళిన తర్వాత బిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తినడానికి తీసుకుంటాడు అన్నమాట. ఒకటి కాదు, అప్పుడప్పుడు 2-3 కూడా తీసుకోవాల్సి వస్తుంది. నాకైతే ఒక విషయం చాలా విచిత్రంగా అనిపించింది. అదేంటంటే దుర్గమ్మ సామాగ్రి మొత్తం సూపర్ మార్కెట్ లో దొరకడం ఏంటబ్బా అని. నాకు తెలిసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఎప్పుడు దుర్గమ్మ కొలుపు చేసినా కూడా కరీంనగర్ లోని మార్కెట్ లో తీసుకొస్తాం అన్నమాట దుర్గమ్మకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా. కానీ ఇక్కడ మాత్రం సూపర్ మార్కెట్ లో దొరుకుతున్నాయి అనే విషయం తెలియగానే చాలా షాక్ అయిపోయినా నేను. ఎందుకంటే నాకు తెలిసి కరీంనగర్ లోనే 1-2 షాప్స్ మాత్రమే ఉంటుండే ఈ దుర్గమ్మ సామాన్కి సంబంధించినవి. కానీ ఇప్పుడైతే ఇంకా సూపర్ మార్కెట్ లో దొరకడం అనేది చాలా విచిత్రం అనిపించింది. అంతే అండి. ఇంకా అసలే మేము కొత్తగా దేవుడిని ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కరీంనగర్ కి వెళ్లి అన్ని సామాగ్రి తీసుకొద్దామనే ప్లాన్ లో మేమున్నాము. పగపగ మండే ఎండలో పట్టవగలు మిట్ట మధ్యాహ్నం 1:00 కి కరీంనగర్ వెళ్దామనే రెడీ అయినాము. అప్పుడే మా ఆయనకి ఎవరో కాల్ చేసిండ్రు, ఎక్కడున్నావు, ఎటు వెళ్తున్నావు అని అంటే ఇలా కరీంనగర్ వెళ్తున్నా దుర్గమ్మ సామాగ్రి తీసుకురావడానికి అని చెప్పిండ్రు. అప్పుడు కదా ఆ కాల్ చేసిన వాళ్ళు మా ఆయనకి చెప్పిండ్రు, దుర్గమ్మ సామాగ్రి కోసం కరీంనగర్ వెళ్లాల్సిన పని లేదు, ఇప్పుడు మన విలేజ్ లోని సూపర్ మార్కెట్ లోని అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి, నువ్వు అంత దూరం వెళ్లాల్సిన పనే లేదు అని చెప్పిండ్రు. అంత ఎండలో ఆఫ్టర్నూన్ 1:00 కి కరీంనగర్ వెళ్ళడం కంటే ఇక్కడే మన సూపర్ మార్కెట్ లో ఒకసారి చూసేద్దాము, ఏదైనా తక్కువ ఉన్న ఐటమ్ ఉంటే కరీంనగర్ నుండి తీసుకొచ్చుకుందాం అనే ప్లాన్ తో మేము వెళ్ళినాం అన్నమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే ప్రతి ఒక్క ఐటమ్ మన సూపర్ మార్కెట్ లోనే దొరికింది. మేము అన్ని ఐటమ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మా ఆయనకి ఒక టాస్క్ ఇచ్చినాము. ఆ టాస్క్ ఏంటంటే ఆ సూపర్ మార్కెట్ లో 100 రూపాయలకి 6 కిలోలన్నర ఉల్లిగడ్డలు ఇస్తున్నారు. అవి కూడా మనం మంచి మంచి తీసుకోవాలన్నమాట. 6 కిలోలన్నర ఉల్లిగడ్డలు మంచి మంచి ఏరడం అంటే చాలా కష్టం. ఒకవేళ అందులో ఏ ఒక్కటి పాడైపోయింది వచ్చినా కూడా మళ్ళీ తర్వాత మాకు పెద్ద టాస్క్ ఇస్తాడు, మా ఆయన తిడతాడు. అందుకని చెప్పేసి ఇంకా నువ్వే ఏరు మంచి మంచి ఉల్లిగడ్డలు 6 కిలోలన్నర అని చెప్పిన తర్వాత అయితే ఆయననే ఇక్కడ ఏరిండన్నమాట. అలా కరీంనగర్ వెళ్లే పని లేకుండా మా విలేజ్ లోని సూపర్ మార్కెట్ లోని మంచిగా పూజ సామాగ్రి ఇంకా వంట సామాగ్రి అంతా కూడా షాపింగ్ చేసి అయితే తీసుకొని వచ్చేసినాము. సూపర్ మార్కెట్ కి వెళ్తున్నాము అని అంటే మాకంటే ముందే బైక్ దగ్గర ఉంటాడు మా సోనుబాబు. ఎందుకు అనుకుంటున్నారా, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇలా ఏదో ఒకటి కొనుక్కొని తినొచ్చు అని వస్తాడు. నిన్న కూడా ఐస్ క్రీమ్ తీసుకున్నాడు, తింటుండు. ఇక్కడ మా ఆయన బిల్ చేపిస్తుండ అన్నమాట. అయితే మా విలేజ్ లోని సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తే ఒక మంచి ఫెసిలిటీ ఉన్నది. అదేంటంటే 2000 ఏబో ఐటమ్స్ ఏవి తీసుకున్నా కూడా మనం తీసుకున్న సామాగ్రిని ఫ్రీగానే హోమ్ డెలివరీ చేస్తారన్నమాట. ఇంకా ఈసారి మేము కూడా హోమ్ డెలివరీ చేయమని చెప్పి మేము ఐటమ్స్ ఏం తీసుకోకుండానే వచ్చేసినాము. అక్కడ సూపర్ మార్కెట్ లో షాపింగ్ అయిపోగానే మళ్ళీ అయితే బట్టల షాప్ కి వచ్చినాము. బట్టల షాప్ కి ఎందుకు వచ్చినాము అంటే మేము మా ఇంట్లో కొత్త దేవుడిని ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి కొత్త దేవుడికి సంబంధించి పుట్ట బంగారం తీసుకురావాలన్నమాట. ఆ పుట్ట బంగారం ని మా ఆయన ఎత్తుకొని తీసుకొస్తారన్నమాట. అలా పుట్ట బంగారం ఎత్తుకొచ్చే మా ఆయనకి కొత్త లుంగి, కొత్త టవల్, కొత్త బనియాన్ ఉండాలన్నమాట. ఇంకా అవి తీసుకుందామని మేము బట్టల షాప్ కి వెళ్ళినాము. వెళ్ళిన పని అయితే అయిపోయింది, బట్టలు తీసుకొని అయితే వచ్చేసినాము. అలా దేవుడికి సంబంధించిన అన్ని రకాల షాపింగ్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసినాము. నేను ఇంట్లో ఏదైనా పని మొదలు పెట్టకపోతే అసలు మొదలు పెట్టా, అసలు ఆ పనిని పట్టించుకోను. ఒకవేళ మొదలు పెట్టినా అంటే ఏది ఏమైనా అది నీట్ గా అయ్యేంత వరకు ఆ పనిని పూర్తి చేసేంత వరకు అయితే అస్సలు వదిలిపెట్టాను. అట్లనే మా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ ఎప్పటి నుండో చేద్దాం అని అనుకుంటున్నా గానీ అస్సలు కుదరలేదు. మొత్తానికి నిన్న కుదిరింది. ఆ ఫ్రిడ్జ్ పార్ట్స్ అన్ని ఒక్కొక్కటిగా వేర్ చేసి ఫ్రిడ్జ్ ని మంచిగా నీట్ గా క్లీన్ చేసిన అన్నమాట. వాటర్ తోనే తలస్నానం చేపించిన అనుకోండి. ఇంకా అప్పుడెప్పుడు మార్నింగ్ క్లీన్ చేసిన ఇంకా వాటర్ తో కడిగిన కాబట్టి కాసేపు ఆరని అని అయితే అది స్టార్ట్ చేయలేదన్నమాట. ఆ పార్ట్స్ అన్ని కూడా మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టేసిన. అవన్నీ కూడా మంచిగా ఆరిపోయిన తర్వాతనే స్టార్ట్ చేద్దామని అలా మార్నింగ్ నుండి ఈవినింగ్ 4 వరకు ఉంచినాం. అట్లనే ఇంకా 4 o'clock కి నేను షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన వెంటనే వాటర్ లేకుండే ఆ రోజు మొత్తానికి అసలు కూల్ వాటర్ అనేది తాగలేదు అని చెప్పేసి ఆ ఫ్రిడ్జ్ సెట్ చేయడం సెట్ చేసిన స్టార్ట్ కూడా చేసిన. అసలు ఈ రోజు మొత్తం రెస్ట్ లేకుండా టైం వేస్ట్ చేయకుండా నాన్ స్టాప్ గా వర్క్స్ చేస్తూనే ఉన్నాం నేను మా ఆయన. దుర్గమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించడానికి కట్టిన గుడి ఉన్నది కదా, ఆ గుడికి అయితే మా ఆయన సున్నం వేస్తుండన్నమాట.
అన్నమాట. ఇక్కడ ఈ సున్నం వేయడానికి కూడా మా ఆయనకి చాలా కష్టమైంది. ఎందుకంటే నిన్ననే కొత్తగా కట్టిండ్రు కాబట్టి 2 టైమ్స్ వేస్తే గానీ అసలు సున్నం వేసినాము అన్నట్టు ఏర్పడలేదు. ఇంకా మా ఆయనకి మా పెద్దలుడు కూడా కొంచెం హెల్ప్ చేసిండు, కొంచెం కాదు బాగానే చేసిండు అనుకోండి. అలా సున్నం వేయడం కంప్లీట్ అయిందో లేదో మళ్ళీ ఇంకా మా సోను బాబు మా ఆయన ఇద్దరైతే బయటికి వెళ్ళిండ్రు. ఎందుకు వెళ్ళిండ్రు అంటే అరటాకులు మామిడి ఆకులు అయితే తీసుకురావడానికి వెళ్ళిండ్రు అన్నమాట. మా సోను బాబు దేవుళ్ళకి సంబంధించిన వర్క్స్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తాడు ఎవరికైనా. వాడికైతే చాలా ఇంట్రెస్ట్ అలాంటివి అంటే. ఇంట్లో శుభకార్యాలంటే ఖచ్చితంగా మామిడి తోరణాలు అయితే ఉంటాయి కదా, అట్లనే ఈ మామిడి ఆకులు చూసిరు కదా మా ఆయన ఎన్ని తీసుకొచ్చిండు. పండగ కానీ మా చిన్నాడు బిడ్డ పెద్దాడు బిడ్డ ఇద్దరు కూడా వచ్చిండ్రు, ఫ్యామిలీ అందరు వచ్చిండ్రు అన్నమాట. ఇంక ఇక్కడ నేను మా పెద్దత్తమ్మ మా అత్తమ్మ మా పెద్దాడు బిడ్డ అందరం కలిసి అయితే వెల్లుల్లి పొట్టు తీస్తున్నాము. మా సోను బాబు ఏమో మా లల్లు బాబుతో ఆడుకుంటున్నానమాట. ఇలా సందడిగా ఉన్నది ఇంట్లో. పండగలు అంటేనే ఆడబిడ్డలు రావడము, ఇంట్లోకి చుట్టాలు రావడము మస్తు హడావిడిగా ఉంటది. మా ఆయననేమో మామిడాకు తోరణాలు కడుతుండే. ఇందాక మామిడాకులు తీసుకొచ్చింది కదా. ఇక్కడ చూడండి మా సోను బాబు లల్లు బాబుని ఎత్తుకున్నాడు కదా. మా లల్లు బాబు సోనుని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండంటే, మా లల్లు బాబు అల్లరైతే మామూలుగా లేదనుకోండి. అమ్మ మనం ఏ పని చేస్తే ఆ పని ఖచ్చితంగా ఆయన చేస్తాడు. దుర్గమ్మ దేవుడికి సంబంధించిన పనులన్నీ ఒక్క రోజులోనే కంప్లీట్ చేసినాము నేను మా ఆయన. దుర్గమ్మ కొలుపు అంటే దుబ్బులైన చేస్తాడు కదా, అప్పటికి మాకు ఇంకా దుబ్బులైన కూడా దొరకలేదు. ఆ రోజే వేరే వాళ్ళని మాట్లాడాల్సి వచ్చింది. మా ఊర్లో ఎవరు దుర్గమ్మ కొలుపు చేసుకున్నా గంగాధరం నుండి అయితే దుబ్బుల వాళ్ళు వచ్చి దుబ్బు కొలుస్తారు అన్నమాట. కానీ అప్పుడు ఆ రోజు వాళ్ళకి 3 దుబ్బు కొలుపులు ఉన్నాయట, మాతోని కాదు మేము రాలేము అని చెప్పేసిండ్రు. మాకేమో టైం లేదు మీనింగ్ దుర్గమ్మ కొలుపు అంటే పౌర్ణమికి చేస్తారన్నమాట. అప్పటికే మండే రోజు పౌర్ణమి అయిపోయింది. ఇంకా మళ్ళీ పౌర్ణమి వచ్చేంత వరకు ఆగాలంటే నెల రోజులు ఆగాలి. ఇప్పటికే మా ఇంట్లో ఎవరికి ఆరోగ్యాలు బాగుండట్లేదు, అంతా చికాకు ఉన్నది. దేవుడికి వేస్తేనే మంచిగా అవుతామేమో అనే మైండ్ లో ఫిక్స్ అయిపోయింది మాకు. అందుకనే 600 అయినా 150 అయినా ఖచ్చితంగా దేవుడికి చేయాల్సిందే అని మైండ్ లో ఫిక్స్ అయినాము. ఈ దుబ్బుల పూజారి ఇక్కడైనా రాకపోతే వేరే విలేజ్ నుండి రప్పించినాము, అది కూడా మంచిర్యాల నుండి రప్పించినాం అన్నమాట. ఏది ఏమైనా మంగళవారం రోజు దుర్గమ్మ కొలుపు కావాలి అని ఫిక్స్ అయినాము. ఆ దుబ్బుల పూజారి అంత దూరమైన మంచిర్యాల నుండి మా ఇంటికి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. 9 అయింది నైట్. ఇలా ఈవినింగ్ టైంలో ఎవరి వర్క్స్ వాళ్ళు చేస్తారు అన్నమాట. ఇంట్లో నేను మా ఆయన మా లల్లు బాబు కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. దుర్గమ్మకి లక్ష్మీదేవుడికి సంబంధించిన కుండలు తీసుకురావడానికి అయితే వెళ్ళినాము. ఇక్కడ నేను ఈ అత్తమ్మని అడుగుతున్నా, అత్తమ్మ మేము దుర్గమ్మకి లక్ష్మీదేవుడికి చేయాలనుకుంటున్నాము, కుండలు ఉన్నాయా అని అంటే ఉన్నాయి రా కూర్చో ఇంట్లో అని చెప్పి తీసుకెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా మా లల్లు బాబు వల్ల అయితే అసలు మామూలుగా లేదనుకోండి. ఈ కుండలను మొత్తం ఆగమాగం చేసిండు. ఇలా దుర్గమ్మ తల్లికి ఒక ముంత నీరల్లు అని అంటారు, దీపంతా ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా లక్ష్మీదేవుడికి కూడా ముంత ఇంకా ఘటం కుండనట అవన్నీ ఇచ్చింది ఆ అత్తమ్మ. నాకైతే అవేం తెలియదు. ఆ అత్తమ్మకే చెప్పిన ఈ 2 దేవుళ్ళకి సంబంధించి ఏమేమి ఉంటాయో ఇవ్వండి అత్తమ్మ అంటే, ఆ అత్తమ్మ అన్ని తీసుకొచ్చి అయితే నా ముందు పెట్టేసింది. ఇంకా మంచిగా ఉన్న చూసుకో బిడ్డ అని. అమ్మవారిని కొత్తగా ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఫార్మాలిటీస్ ఇవంతా ప్రాసెస్ ఉంటది అన్నమాట. ఇంకా పాత దేవుడికి అయితే ఇదంతా ప్రాసెస్ ఏముండదు. ఇప్పుడు మనం పెట్టే కుండలే ఎప్పటికీ ఉంటే ఏదైనా ప్రమాదవశాత్తు కింద పడో అట్లనో వలిగితే గానీ ఇంకా వీటిని అయితే మార్చే ఛాన్స్ ఉండదు, అట్లనే ఉండిపోతాయి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా. మేము ముగ్గురు వెళ్ళినాం కదా కుండలు తీసుకురావడానికి. మా లల్లు బాబు నేను మా ఆయననేమో కుండలు తీసుకొని బైక్ ఎక్కిండు, నేను మా లల్లు బాబుని ఎత్తుకొని వెళ్ళిన. అలా ఆ కుండలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసిన వెంటనే మళ్ళీ పోచమ్మ టెంపుల్ కి వెళ్ళినాము. ముక్కోటి దేవుళ్ళ కంటే ముందు పోచమ్మ తల్లి అంటారు కదా. ఏ పండగ చేసుకున్నా మనం ఏ శుభకార్యం చేసుకున్నా ముందైతే పోచమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే మనం చేయాలనుకునే ఎలాంటి శుభకార్యాన్నైనా మొదలు పెట్టాలి. ప్రతి ఒక్కరు ఇట్లనే చేస్తారు. ముందు పోచమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే ఇంకా వేరే దేవుళ్ళని దర్శించుకోవడానికి అయితే వెళ్తారు. అట్లనే మేము కూడా పోచమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే అన్ని పనులు మొదలు పెడదామని ముందైతే పోచమ్మ గుడికి వెళ్ళినాము నేను మా ఆయన. మా ఊరి పోచమ్మ తల్లి చల్లని తల్లి, మేము వచ్చి వెళ్లే దారిలోనే ఉంటది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మవారికి దండం పెట్టుకునే వెళ్తాము. 2 years బ్యాక్ ఒకసారి మా పిల్లలకి అమ్మవారు అయినప్పుడు అయితే మా పరిస్థితి చూడాలి, ఇద్దరికి ఒకేసారి అయింది. చాలా ఎక్కువనే అయింది. అయినా కూడా వాళ్ళకి ఎక్కువ మంట మండడం గానీ ఎక్కువ ఇబ్బంది అవడం చికాకు అవడం గానీ లాంటివి జరగలేదు. ఇందాక చెప్పిన కదా మా ఊరి అమ్మవారు చల్లని తల్లి అని. ఎప్పుడైనా పిల్లలకి బాగా ఫీవర్ వస్తే కూడా నేను పోచమ్మ తల్లికే మొక్కుకుంటా. చిన్న పిల్లల్ని ఆ అమ్మవారే కాపాడుతారు అని నమ్ముతా నేను. మా ఊరి పోచమ్మ గుడి దగ్గర కూడా ఏదో టెంపుల్ డెవలప్మెంట్ వర్క్ అయితే నడుస్తుంది. మొత్తం అంతా అక్కడ పూల మొక్కలు గిట్లా అన్ని తీసేసిండ్రు. ఇలా పోచమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మా శ్వేత మా లల్లు బాబుకి స్నానం చేపించింది. డ్రెస్ వేసుకోవడానికి కూడా ఎంత ఆగమాగం చేస్తుండంటే
అంటే అస్సలు ఒక దగ్గర నిల్చోడు, మొత్తం అల్లరి చేస్తూనే ఉంటాడు. ఎవ్రీ సెకండ్ వాళ్ళ మామని గమనిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తుండో ఏమో నన్ను వదిలిపెట్టి అనే భయం ఆయనకు. మా ఇంట్లో అమ్మవారిని ప్రతిష్ఠించడము, దుర్గమ్మ కొలుపు గురించి అయితే 2 parts గా వీడియోస్ అయితే పెడతా అండి. ఇది part 1 అన్నమాట. దేవుడికి సంబంధించిన పనులన్నీ వేసుకొని పోచమ్మ టెంపుల్ కి వెళ్లేంత వరకు ఉన్నది. ఇంకా part 2 లో పుట్ట బంగారం తీసుకురావడము, దేవుడిని ప్రతిష్ఠించడము, దుర్గమ్మ కొలుపు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.